నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో పలు గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈరోజు డిచ్పల్లి మండలం కొరటిపల్లి గ్రామంలో మల్లన్న దేవాలయానికి షెడ్డు కొరకు 5 లక్షల రూపాయలు, సుద్దులం తండా వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కొరటిపల్లి తండా రోడ్డు నిర్మాణానికి వరకు 2.90 కోట్లు, యానంపల్లి ఎస్సీ కాలనీ వరకు ఆర్ మరియు బి రోడ్డులో బీటీ పనులకు శంకుస్థాపన చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గారు 1.17 కోట్లు, యానంపల్లిలో అంతర్గత సీసీ రోడ్డు మరియు డ్రైన్ల నిర్మాణం 20 లక్షలు, యానంపల్లిలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి. ఈ కార్యక్రమంలో డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ సన్నం ధాన్యాన్ని రైతుల నుండి నేరుగా గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నామని, ఐకేపీ సంఘాల ద్వారా కూడా ధాన్యం సేకరణ జరుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, టీఆర్ఎస్ పార్టీ లేనిపోని రాద్ధాంతాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. గ్యారంటీ పథకాలను రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొలసాని శ్రీనివాస్, DCMS చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బాచి శేఖర్ గౌడ్, డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచేటి గంగాధర్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, మాజీ జిల్లా NDCCB చైర్మన్ ముని పెళ్లిసాయి రెడ్డి, డైరెక్టర్ న్యాస రాజేశ్వర్, డాక్టర్ షాదుల్లా, సందూరి సాయిరెడ్డి, అంకంగిరి యూత్ నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డిచ్పల్లి సొసైటీ పరిధిలోని యానంపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులందరూ కూడా బోనస్ ఇస్తారు అని మన ప్రభుత్వం బోనస్ అనౌన్స్ చేసింది కాబట్టి 90% సన్నవడ్లే వేసిండ్రు. సో కాబట్టి వాళ్ళు ఇవాళ ఈసారి అత్యధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరి సన్నాలకు సపరేట్ కౌంటర్లు, కోర్స్ వెరైటీ దొడ్డు వాళ్ళకు సపరేట్ కౌంటర్లు, కొనుగోలు కేంద్రాలు సపరేట్ పెట్టి వాళ్ళకు ట్రక్స్ కూడా వేరే అలర్ట్ చేసి రైస్ మిల్లర్స్ని కూడా వేరే అలర్ట్ చేయడం జరిగింది. ఇవాళ 650 పై చిలుకు కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఉంటే దాంట్లో 40% నిజామాబాద్ రూరల్నే ఉన్నాయి. హయ్యెస్ట్ దిగుబడి వస్తుంది. ఈ ఒక్క డిచ్పల్లి సొసైటీ పరిధిలోనే దగ్గర 5 నుండి 6 లక్షల బ్యాగులు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం దిగుబడి. సో దానికి తగ్గట్టుగా అందరికీ ప్యాక్ సొసైటీ వాళ్ళకే కాకుండా IDCMS వాళ్ళ కొన్ని సెంటర్లు, తర్వాత ఐకేపీ వాళ్ళ కొన్ని సెంటర్లు, మహిళా సంఘాలను ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా అత్యధికంగా ఇవ్వడం జరిగింది. సో ఇంకా రైతులకు కూడా మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇంకా కొత్త సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ బార్దాన్ వచ్చింది అంటే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి, లేబర్ వచ్చిండ్రు, కొనుగోలు కేంద్రాల దగ్గర కావాల్సిన మాయిశ్చర్ మిషన్స్ కానీ, తర్వాత కొలమానకు సంబంధించిన కొలతకు సంబంధించిన మిషన్లు కానీ, వేయింగ్ మిషన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ట్రక్స్ కూడా అన్నీ కూడా లారీ ఏజెన్సీతో మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వెంటనే మనము వడ్లు కొనుక్కొని వెంటనే అప్లోడ్ అవుతూ ఉన్నాయి, అక్కడ రైస్ మిల్లు కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు ఏమాత్రం ఇబ్బంది కాకుండా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొదట్లో కాకుండా ఇక్కడ ఏం కర్త లేకుండా మరి అదేవిధంగా వెంటనే ఇక్కడ ట్రక్ షీట్ వెంటనే ఇస్తున్నాం. ట్రక్ని అంటే లోడ్ కాగానే మనం బయలుదేరే ముందే ట్రక్ షీట్ ఇస్తూ ఉన్నాం. ఆ ట్రక్ షీట్ ఇచ్చిన వాల్యూయే అది ఫైనల్ కాబట్టి అన్ని రిసీట్స్ రైతులకు ఇస్తూ ఉన్నాం. రైతులకు ఇప్పుడు పక్కా తెలుసు ఏంటంటే మా ధాన్యం ఎంత వెళ్ళింది, ఎన్ని క్వింటాలు వెళ్ళింది, ఎన్ని సంచులు లారీలో పోయింది అంతే. సో వాళ్ళందరూ కూడా మేము ఒక 10-15 డేస్లో అందరూ కూడా డబ్బులు కూడా పడే అవకాశం ఉంది అకౌంట్లలో. సో ఏమాత్రం అవకతవక లేకుండా జరుగుతూ ఉంది చాలా సక్రమంగా. దీంట్లో సివిల్ సప్లై అధికారులు, అదేవిధంగా మరి కోఆపరేటివ్ సంబంధించిన అధికారులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా కాంప్రహెన్సివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈవెన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. సో ఇవాళ అకాల వర్షాల వల్ల కొన్ని అక్కడక్కడ పంటలు కూడా తడిచినటువంటి సందర్భంలో రైతులకు మేము భరోసా వేదలుచుకున్నాము. పంట తడిచినా కానీ మరి కొంచెం రంగు మారినా కొంచెం ఇంకేమైనా ఇబ్బంది అయినా కానీ ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది. గోడౌన్లు కూడా రెడీ పెట్టాం. ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైతులకు పూర్తి భరోసాతోని మరి గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 పంటలు, ఇది 3వ పంట.
ఎంత సక్రమంగా జరిగిందంటే గతంలో 10 కిలోలు క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి కడత తీసిండ్రు. ట్రక్ సీట్ వెంటనే ఇవ్వలేదు. మరి ధర్మకాండ పేరు మీద మళ్ళీ అక్కడ కూడా తీసి ఒక్కొక్క రైతుకు 1000 రూపాయలు